నార్మల్ గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే డైరెక్టర్స్ ఎవరున్నారు తెలుగులో? మణిరత్నం గారు in Tamil. Of course రాజమౌళి సార్, సంజయ్ లీలా బన్సాలి గారు. ఎవరండి? సంజయ్ లీలా బన్సాలి, బాలీవుడ్. అసలు దానికి దీనికి ఏ సంబంధం అసలు ముగ్గురికి దీనికి ఏ విధంగా సంబంధం దీనికి లేదు, ముందు దానికి లేదు. అంటే ఐ లవ్ వాచింగ్ దేర్ ఫిలిమ్స్, యా, బట్ ఐ వాంట్ టు మేక్ మై ఓన్ ఫిలిమ్స్. స్టోరీ వైజ్ అంటే జాన్రా వైజ్ ఇన్స్పైర్ చేసే నో అలా ఏం ఉండదండి. జాన్రా వైజ్ అంటే జాన్రా ఇప్పుడు కూడా అంటే మన దీన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు రాజమౌళి సార్ బాహుబలి చూసి ఇప్పుడు ఆ జాన్రా చేయాలని నేనంటే ఎవడు పెట్టండి నమ్మేది అంత డబ్బులు. సో అది వీ కాంట్ ఇన్స్పైర్ ఫ్రమ్ అదర్స్. సో బట్ ఏంటంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారు, ఒక ఎమోషన్ వాళ్ళు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనే దాన్ని మనం ఇన్స్పైర్ అవుతాం అంతే. యాజ్ ఎ టెక్నీషియన్ మనం అదే ఇన్స్పైర్ అవుతాం కదా. ఇప్పుడు రంగీలా క్యారెక్టర్ కి ఈవెంట్ అనుకున్నారా? క్యారెక్టర్ నేమ్ ఇస్ డిఫరెంట్. ఓకే, సాంగ్ కోసం రంగీలా అనేది డిఫరెంట్. అది రామ్ జోగే శాస్త్రి గారి నుంచి వచ్చిన వర్డ్ అది. ఓకే ఓకే. సో దాన్ని మనం సాంగ్ లో ఆమె క్యారెక్టర్ ఆమెనే ఇమాజిన్ చేసుకుని రాసుకున్నారా? ఎవరి క్యారెక్టర్స్ ఎవరిని ఇమాజిన్ చేసుకోవాలి. సునీల్ గారిని చైతన్యరావు ఒక సినిమా ఫస్ట్ ఒక కథ అనుకున్నాం, ఒక పాయింట్ అనుకున్నాం, తర్వాత అది కథగా ఫామ్ అయిన తర్వాత దెన్ వి థాట్ ఎవరెవరైతే బాగుంటారు అని. అప్పుడు మాకు అంటే ఇక్కడ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఏంటంటే యూజువల్లీ డైరెక్టర్స్కి వచ్చే పెద్ద ఇష్యూ ఏంటంటే వాళ్ళు పేపర్ మీద రాసినప్పుడు మనకేంటంటే మనం హ్యాపీగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. బికాజ్ మన పెన్ను మన పేపర్ మన రూమ్లో కూర్చుంటాం కాబట్టి నో మోర్ రెస్ట్రిక్షన్స్, రాసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ వన్స్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత వన్స్ మనం కాస్టింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు డేట్స్ కుదరకపోవడము, లేకపోతే వాళ్ళతో బడ్జెట్స్ కుదరకపోవడము, లేదంటే వాళ్ళ కథ క్యారెక్టర్ నచ్చకపోవడము, ఎందుకంటే వాళ్ళు అలాంటి సిమిలర్ రోల్ ఇంతకు ముందు రీసెంట్ పాస్ట్లో చేసి ఉండడము, చాలా కాంప్లికేషన్స్. దీంట్లో మనం ఫస్ట్ చాయిస్లో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, బట్ సెట్స్కి వచ్చేటప్పటికి ఆర్టిస్ట్ మారిపోతారు, అంటే మనమే కాంప్రమైజ్ అవుతాం యాజ్ ఎ డైరెక్టర్. బట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ టైం మనం అంటే ఈ కథ రెడీ అయిన తర్వాత ఈ పలానా క్యారెక్టర్కి శ్రద్ధ గారు, ఈ పలానా క్యారెక్టర్ సునీల్ గారు అని రాసుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో యాస్టీస్ వాళ్ళే యాక్ట్ చేశారు అనమాట. దట్ ఈస్ అంటే అది ఒక బ్లెస్సింగ్ యాక్చువల్లీ. అది మనం క్రెడిట్ కూడా కాదు, ఇట్స్ అ బ్లెస్సింగ్, ప్యూర్ బ్లెస్సింగ్ అనమాట.